యాక్చువల్గా ఒక డెంటల్ సర్జన్. మీరు ఎన్నో ట్రీట్మెంట్స్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పటికీ కూడా చాలామంది కొన్ని కొన్ని యాడ్స్ కూడా మనం చూస్తున్నాం. మీ టూత్ పేస్ట్‌లో ఉప్పు ఉందా అంటారు. సంథింగ్ ఇట్లాంటియన్నీ అంటూ ఉంటారు. ఇలాంటి మూమెంట్‌లో అసలు నిజంగా ఎలాంటి పేస్ట్స్‌ని వాడాలి? పేస్ట్ ఎప్పుడైనా ఒక ఇండివిడ్యువల్‌కి సంబంధించి ఉంటుందండి. ఇప్పుడు ఒక ఇండివిడ్యువల్‌కి సెన్సిటివిటీ ఉంది. సో, హ్మ్. డీసెన్సిటైజింగ్ టూత్ పేస్ట్ కొంతకాలానికి ప్రిస్క్రైబ్ చేస్తాం. ఓకే. సో, డీసెన్సిటైజింగ్ టూత్ పేస్ట్ కొంతకాలమే వాడాలి. హ్మ్. వాళ్ళకి సెన్సిటివిటీ 1 మంత్‌లలో తగ్గిపోతుంది. అప్పుడు రెగ్యులర్ టూత్ పేస్ట్‌కి షిఫ్ట్ అవ్వచ్చు. ఓకే. యాస్ ఎ డెంటిస్ట్ నేను ఒక పేస్ట్ బేస్డ్ హ్మ్. టూత్ పేస్ట్ అంటే జెల్ కాకుండా జెల్‌లో అబ్రేసివ్స్ ఉంటాయి. ఓకే. అంటే జెల్స్‌లో కొంచెం వాళ్ళు వాడే మెటీరియల్ కొద్దిగా టీత్‌ని అబ్రేడ్ చేస్తాయి. ఓకే. అరిగిపోయేలా చేస్తాయి. హ్మ్. సో, పేస్ట్ టైప్ అయితే మంచిది. ఓకే. సో మీరిష్టం వచ్చిన బ్రాండ్ వాడుకోవచ్చు. ఓకే. సో, పేస్ట్ పర్టిక్యులర్‌గా ఇట్లానేం లేదు. కొంతమంది యాక్చువల్‌గా ఉప్పుతో టీత్ క్లీన్ చేసుకుంటూ ఉంటారు హ్మ్. మేడం. డైలీ ఇదే వాళ్ళకి డైలీ రొటీన్‌గా ఉంటది. కొంతమందేమో ఈ మన బూడిద అని ఉంటది. ఆ! ఇప్పటికీ హ్మ్. గ్రామాల్లో కొంతమంది ఆయుర్వేదిక్ డాక్టర్లు కూడా చెప్తుంటారు. మీరు దాంతో ఇట్లా క్లీన్ చేయండి అని చెప్తుంటారు. దానికి మీరు ఎంతవరకు అవి సేఫ్ అంటారు? లేదండి. ఉప్పు కానీ, హ్మ్. అలాంటి పౌడర్ కానీ వాడకూడదండి. హ్మ్. వాటిలో అబ్రెసివ్స్ ఉంటాయి. ఓకే. టీత్‌ని బాగా అరగతీసేస్తాయి. హ్మ్. ఓకే. పేస్ట్ తోటి అది హ్మ్. కూడా కొంచెం పీనట్ సైజ్ ఆఫ్ పేస్ట్ ఏసుకొని బ్రష్ మీద ఓకే. బ్రషింగ్ టెక్నిక్ ఇంపార్టెంట్. మనకి లాథర్ అవన్నీ హ్మ్. హ్మ్. ఇంపార్టెంట్ కాదు. బ్రషింగ్ టెక్నిక్ ప్రాపర్‌గా చేసుకొని మేడం. చేసుకోవాలి. సాల్ట్ వాటర్‌లో ఏసుకొని గార్గిల్ చేసుకుంటే హ్మ్. ఓకేనండి. ఓకే. బట్ నాట్ యాస్ హ్మ్. టీత్ మీద కాదు. ఓకే. సో, డైరెక్ట్‌గా అప్లై చేయకూడదంటారు. అంటే వాటర్ ఓకే. గార్గ్లింగ్‌లో ఇట్ హాస్ అది. గుడ్ హ్మ్. బెనిఫిట్స్. ఓకే. ఓకే. సాల్ట్‌ని కొంచెం గోరువెచ్చటి నీళ్ళలో ఏసుకొని హ్మ్. గార్గిల్ చేసుకుంటే బెటర్ సో, కానీ బెటర్ గాని నాట్ ఆన్ యూర్ టీత్. టీత్ ఓకే. మీద ఏసుకొని బ్రష్ ఓకే. చేసుకోకూడదు.